అక్కడి రాజకీయాలకు యమ క్రేజ్ ఉంటుంది. అలాగని అది అధికార పార్టీ నాయకుడికో ప్రతిపక్ష పార్టీ నాయకుడికో సొంత జిల్లా మాత్రం అస్సలు కాదు. కానీ ఈ ఇద్దరి పోస్టులను నిర్ణయించేటంతటి బలం ఆ జిల్లా రాజకీయాల సొంతం. అందుకే అక్కడ వేసే ప్రతి స్టెప్ ఆచితూచి వేయాలి. అయితే ఒక ముఖ్య నేత మాత్రం అక్కడి సిచ్యువేషన్ ని లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇంతకీ ఎవరా సార్, ఏమిటా కథ అంటారా? చూడండి. అసలే అక్కడ ప్రతిపక్ష బలం అంతంత మాత్రమే. దానికి తోడు అదనంగా జరగాల్సిన నష్టం జరుగుతూనే వస్తోంది పార్టీకి. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి వెళ్లడంతో పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. కష్టం ఎదురైనప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటారు ఎవరైనా. ఆ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్న జగన్ జిల్లాలో పార్టీని బలపరచాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతున్నట్లే కనిపిస్తోంది. దాంతో జిల్లా రాజకీయాలపై జగన్ పెద్దగా ఆసక్తి కనపరచడం లేదన్న టాక్ వినిపిస్తోంది ఆ పార్టీ వర్గాల్లో. జ్యోతుల నెహ్రూ వెళ్లిపోయిన తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కన్నబాబును నియమించారు. పార్టీలకు అతీతంగా తనకంటూ కొంత ఇమేజ్ ఉన్న నాయకుడు కన్నబాబు. అందుకే కొత్తగా వచ్చి పీఆర్పీ నుంచి గెలిచి తన సత్తా చాటగలిగారు. తర్వాత పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్ సభ్యుడయ్యారు. అయితే విభజనతో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేక స్వతంత్రంగా పోటీ చేసిన కన్నబాబు 2014 ఎన్నికల్లో గెలవలేకపోయినా తన సత్తా చాటగలిగారు. తరువాత వైసీపీలో చేరారు. ఆ క్రమంలో ఆయన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల వైసీపీ క్యాడర్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆయన కొంత బలమైన నాయకుడే అయినప్పటికీ ఆయన సత్తా అంతా తన సొంత నియోజకవర్గం అయిన కాకినాడ రూరల్కే పరిమితమన్నది పార్టీ నాయకుల అభిప్రాయంగా వినిపిస్తోంది. అందుకే అందర్నీ కలుపుకుని పోయే సత్తా కన్నబాబుకు లేదంటూ కొంతమంది నాయకుల భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. పార్టీలో కన్నబాబు కంటే మొదటి నుంచి ఉన్నవారు, సీనియారిటీ కలిగిన వారు చాలా మంది ఉన్నప్పటికీ కన్నబాబును ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల వైసీపీలో ఒక వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రోజు రోజుకు వైసీపీకి బలం తగ్గిపోతుంది. ఇప్పటికే చాలా మంది నాయకులతో పార్టీ కేడర్ కూడా అధికార పార్టీలో చేరిపోయింది. మొదటి నుంచి జిల్లాకు ఇంకొంత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నది స్థానిక నాయకుల వాదన. ఆ క్రమంలోనే జిల్లా మొత్తాన్ని నడిపించే సత్తా కన్నబాబుకు లేదంటున్నారు కొందరు నాయకులు. గడప గడపకి వైసీపీ కార్యక్రమంలో ఆ విషయం బహిర్గతం అయిందని చెప్పుకొస్తున్నారు. పార్టీ బలోపేతానికి తన వంతుగా కన్నబాబు జిల్లాల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నా ఆయనకు మిగిలిన నేతల నుంచి సహకారం లభిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాకినాడ కార్పొరేషన్ కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీపై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని ఆ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ఉవ్విల్లూరుతోంది వైసీపీ. అయితే ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో కార్పొరేషన్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది పార్టీలో. తమకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి జిల్లా వైసీపీ నాయకుల్లో లేకపోయినప్పటికీ కన్నబాబు నాయకత్వంలో పనిచేయడానికి తాము సిద్ధంగా లేవన్న సంకేతాలు అధినేతకు పంపుతున్నారట కొందరు సీనియర్లు. దాంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. కన్నబాబు అందరినీ కలుపుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ కేడరు అందుకు ఏమాత్రం సహకరించడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సమస్యను పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్న విషయం ఆసక్తిగా మారింది.